ఆంధ్ర ప్యారిస్ అమ్మాయి. ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో మా ఇంట్లో జరిగిన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వారి పూజను చూసేద్దాం, వచ్చేయండి. శ్రావణ మాసంలో ఈ అమ్మవారికి వడిబియ్యం పోస్తూ ఉంటారు. తెలంగాణలో ఈ పూజ చాలా బాగా చేస్తూ ఉంటారు. మా నాన్నమ్మ వాళ్ళ చెల్లెలకి అమ్మవారు ఒంటి మీదకి వస్తారు. ఆవిడ ఖమ్మంలో ఉంటారు. ఆవిడని మేము తీసుకొచ్చి మా ఇంట్లో ఈ పూజ పెట్టుకున్నాము. నెల మొత్తం అమ్మవారికి లాగా వడిబియ్యాలు వడ్డిస్తూ ఉంటారు. మంత్ ఎండింగ్కి మా నాన్నమ్మ మొత్తం వడిబియ్యం అంతా కలిపి మేడారం గద్దెకి చేరుస్తూ ఉంటారనమాట. ఈ వీడియో ముందు మేడారం అమ్మవారు ఎవరు, ఆవిడ చరిత్ర ఏంటి, మేడారం ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది అనేది మొత్తం కంప్లీట్గా డీటెయిల్ వీడియో నేను చేశాను. తప్పకుండా ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి వస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. రీసెంట్గా నాకు జాబ్ వచ్చి హైదరాబాద్ వచ్చాను. ఈ పూజ కోసం నేను లీవ్ పెట్టుకొని వచ్చానమాట తెనాలి. చాలా మిస్ అయ్యాను. అండ్ ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా పూజ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. తిను మా అల్లుడు అమ్మవారికి పూజ చేసేస్తున్నాడు. ఇక వంటి మీదకి వచ్చారు. మా నాన్నమ్మకి చాలా ఆనందంగా ఉంది పూజ అని చెప్పారు. వడిబియ్యం ఒళ్ళో పెడుతున్నాము నానమ్మకి. ఇలాగా ఏమైనా కానీ 2 పెట్టాలి, ఒకటి సమ్మక్కకి ఇంకొకటి సారలమ్మకి. ఇలా కంకణాలు ఇస్తారు నానమ్మ. మొత్తం ఆ బియ్యాన్ని పసుపు కుంకుమ అవన్నీ వేసి అందరి చేత కలిపిస్తారు. మొత్తం చాలా సరదాగా జరిగింది పూజ. అందరూ కలిసి అందరూ వచ్చి బాగా దర్శనం చేసుకొని, ముందు ఎవరికి తెలియదు మన ఆంధ్రాలో ఈ అమ్మవారి పూజ కానీ, ఇంకా చెప్పగానే ఈ అమ్మవారి పూజ ఎలా ఉంటుంది మేము కూడా చూస్తాము అని చెప్పి అందరూ వచ్చి చూశారు. చాలా బాగా అనిపించింది. ఈ శ్రావణ మాసంలో చేసుకునే పూజ చాలా బాగా జరిగింది ఇంట్లో. ఇలా వచ్చిన వాళ్ళందరికీ కంకణాలు కట్టి ఆ బియ్యానికి పూజ చేపిస్తుంది నానమ్మ. పసుపు కుంకుమ వేసి పూజ చేయాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని అందరి చేత ఇలా కలిపిస్తారు. మనం పసుపు కుంకుమ వేసి పూజ చేసాం కదా, ఇప్పుడు ఆ పసుపు కుంకుమ అంతా పట్టేలాగా అడుగు నుంచి కలపాలి. కలిపిన బియ్యాన్ని అమ్మవారి ముందు ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ ముందు ఒక్కొక్కళ్ళ చేత 3 దోశలతో పోయిస్తారు. పోసి దాన్ని మూట కడతారు. ఇలా కలపడం అయిపోయిన తర్వాత అందరూ ఒకళ్ళకొకళ్ళు బొట్లు పెట్టుకుంటారు. మొహానికి పసుపు రాసుకుంటూ ఉంటారనమాట. వచ్చిన చుట్టాలు, పూజ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా బియ్యము అవి తీసుకురావచ్చు. ఏమైనా 2 తీసుకొని రావాలి. అమ్మవారికి బెల్లం తీసుకొస్తారు. బెల్లం చాలా ఇష్టం అమ్మవారికి, నైవేద్యంగా పెడతారు. సో బెల్లం తీసుకొస్తారు. ఇట్లా వడి బియ్యం పోయడానికి బియ్యం తీసుకొచ్చి పోస్తారనమాట. ఇంకా ఈ బియ్యంలో ఖర్జూరం, ఎండు కొబ్బరి, పసుపు కుంకుమ అక్షింతలు అవన్నీ వేసి కలిపి అమ్మవారికి పెడతారు. ఇప్పుడు దోశలతో మా చేత పోయిస్తున్నారు నానమ్మ. అలా క్లాత్ పరిచి క్లాత్లో పోస్తాము. ఆ క్లాత్లో మొత్తాన్ని పోసిన తర్వాత మూట కట్టేసి
మా నాన్నమ్మ తీసుకెళ్తారనమాట. ఆ మూట కట్టిన బియ్యాన్ని మొత్తం ఈ మంత్ మొత్తం కలెక్ట్ చేస్తుంది. ప్రతి శుక్రవారం అమ్మవారి పూజ జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఇట్లా వడిబియ్యాలు పోస్తూ ఉంటారు. ఈ మంత్ మొత్తం కూడా ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి మేడారంలో గద్దెకు అమ్మవారికి సమర్పిస్తారనమాట నైవేద్యంగా. అండ్ ఈ రోజుకి ఈ వ్లాగ్ ఇంతే. అండ్ ఈ అమ్మవారి గురించి చరిత్ర ఏంటి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నా ప్రీవియస్ వీడియో చూడండి. ఆ వీడియోలో నేను డీటెయిల్గా ఈ అమ్మవారు ఎవరు, ఎలా పుట్టారు, అసలు ఈ అమ్మవారి విశేషం ఏంటి అని కంప్లీట్గా నేను చెప్పాను. తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్ర ప్యారిస్ అమ్మాయి. బాయ్ బాయ్.